ఏం చేయకూడదు కదా, అందుకని నేను చూస్తూ ఉన్నా. వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి అందియడం ఇలా చేశాను నేను. ఇంకా అదంతా అయిపోయింది. ఇంకా రెడీ అయితే మేము వచ్చేసాము. ఇంకా ఇలా బతుకమ్మ దగ్గర అయితే ఆడుతున్నామండి. ఇంకా నేను ఈ 10 రోజులైతే అసలు నేను దగ్గరకు కూడా వెళ్ళలేదు. నేనేదో ఇంకా నా వీడియోలు తీసుకుంటా, నేను పాటలు పాడుకుంటూ ఉన్నాను. ఇంకా 11వ రోజు మాత్రం ఇంకా ఉండలేకపోయాను. ఇంకా 11వ రోజు ఒక్కరోజు మాత్రం వెళ్ళి నేను ఆడాను. ఇంకా అప్పటికి కూడా మొహమాటంగా ఉంటే ఇంకా రా రా అంటుంటే ఇంక వెళ్ళానండి. ఇంకా బతుకమ్మ చుట్టూ అయితే ఆడుతున్నాము. బతుకమ్మ చుట్టూ ఆడేటప్పుడు ఇద్దరు స్వాములు ఉన్నారు. ఇద్దరు స్వాములు కూడా బాగానే ఆడుతున్నారండి. అయితే అలా జరిగిపోయింది. ఇంకా చుట్టూ తిరగడము, భజన చేయడము, పాటలు పాడడము కూడా చేశారు. అట్లా చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు అవన్నీ పాడారు. ఇంకా పిల్లలైతే ఇంకా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అలా వచ్చేసి చేశారు. ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే బయట జరుగుతున్నాయండి. ట్రాక్టర్ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. కొంచెం మాకైతే డిస్టర్బెన్స్ అయింది. బతుకమ్మ బయలుదేరేటప్పటికి 8 కూడా దాటిపోయినట్టుంది. టైం అయితే చూడలేదు కానీ 8 అయితే దాటింది కన్ఫామ్గా. మైకులు పెట్టే అతను హ్యాండ్ ఇచ్చాడు. కాకపోతే మైకులు అవన్నీ సెట్ చేసాడులే కానీ అతను మాకే పెట్టాడు. కొత్తవి తీసుకొస్తా అన్నాడు. అవేమీ తీసుకురాలేదు. మా మైకులు అసలే రావట్లేదు. అందుకని మేము కొత్తవి తీసుకురామన్నా తీసుకురాలేదు. మాకు జనరేటర్ కూడా దొరకలేదు. మేము బతుకమ్మను వేస్తే స్టార్టింగ్ రోజే చెప్పాము అన్నీ చూసుకుంటానని. చివరికి ఏదో 2 మైకులు తెచ్చి ఆ యాంప్ ప్లేయర్ అవన్నీ బాగోపోయినా ఇంకా మా గుళ్ళోయే తీసి పెట్టి ఇంకా అతను అసలు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళ అబ్బాయి వస్తాడని చెప్పాడు కానీ వాళ్ళ అబ్బాయి కూడా రాలేదు అసలు చాలాసేపటి వరకు. ఫోన్ చేసినప్పుడల్లా నేను అక్కడ ఉండా అని సాకులు చెప్పారు కానీ వాళ్ళైతే అసలు రాలేదు. మేము ఇంకా బతుకమ్మ దగ్గర అయితే బాగా లేట్ అయిపోయింది. ఊళ్ళో కూడా పెద్దగా జనం కూడా రాలేదండి. ఎందుకంటే అప్పటికి అసలు మైక్ మోగలేదు, ఏమీ లేదు. అసలు బతుకమ్మని తీసుకొస్తున్నారా లేదా అని వాళ్ళకే డౌట్ వచ్చింది. కానీ ఇంకేం చేస్తాం, అప్పటికే 7 దాటిపోయింది. ఇంకా అప్పటికి అబ్బాయికి ఫోన్ చేసి ఇది రావట్లేదంటే ప్లగ్గులు మార్చండి అవి ఇవి అని ఇంకేదో చెప్పాడండి. ఇంకేదో చెప్పేటప్పటికి ఇంకా పిల్లలైతే పాపం అట్లానే చేసి చివరికి ఎట్లానో సెట్ చేశారు. అప్పటికే 8 దాటిపోయింది. ఇంక 8 దాటినా కూడా మరి ఇంకేం చేస్తామని అందరూ అరుస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఎప్పుడు కదలేదు, అసలు పొద్దుపోద్ది, జనం అంతా పడుకుంటారు, ప్రసాదాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళు అరుస్తూనే ఉన్నారు. మరి ఇంకేం చేస్తామండి, మన టైం బాగాలేదు అనుకొని ఇంకేం చేస్తాం ఆలోచించుకుంటా అలానే కూర్చొని మేమైతే పాటలు అయితే పాడుతున్నాం. బతుకమ్మ దగ్గర కథలు అవన్నీ అయిపోయాయి. ఇంకా చివరికి ఎట్లాగట్లాగా సెట్ చేశారు. ఇంకా అంతా ట్రాక్టర్ డెకరేషను అవన్నీ మొత్తం అయిపోయాయి. మా కోసం అయితే ఒక టాటా ఏసీ పెట్టారంటే పాటలు పాడేవాళ్ళ వరకు. నేనైతే పాటలు